బాధ ఉంది. ఇట్లాంటి కార్యక్రమంలో నాకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయడానికి నాకు నా స్కూల్స్లో నా కాలేజీలో ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది లోపల ఒక ఆనందం. వీళ్ళందరి మధ్యన ఇటువంటి కార్యక్రమాల్లో నేను జరుపుకోలేదు అనేది ఒక రకంగా ఖచ్చితంగా ఇది ఒక ఇన్స్పిరేషన్. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మన ఆత్మకూరు పట్టణంలోని కాలేజీలో ఈ కార్యక్రమం జరగడం, ఇంతమంది పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అనేది మనందరం కూడా గర్వపడాలి. వాళ్ళందరినీ చూసి పక్కన రాంపుల్లారెడ్డి గారు ఉన్నారు, మా ఊరు పక్కనే మా బంధువు, కష్టపడి చదివినాడు. మా స్కూల్ వేల్పూర్ గ్రామంలో ఈయన స్కూల్ ఫస్ట్, పక్కనే ఇందాక గురునాథ్ సార్ చెప్పినట్టు మా ఊరే, ఆ ఊర్లో స్కూల్ ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ చదివి మళ్ళీ ఆత్మకూరు కాలేజీలు ఇక్కడ చదివి మళ్ళీ ఇక్కడి నుంచి పెద్ద ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాం. అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు మన కరివేన, అలాగే మన డాక్టర్ ఈయన డిఆర్డిఏ వీరబ్రహ్మం గారు డిఆర్డిఏలో వర్క్ చేస్తారు. అలాగే అసలు నాకు వండర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళే రిటైర్లు అయిపోయినారు. వీళ్ళందరూ వీళ్ళు చదువు చెప్పిన గురువు మనతో వీళ్ళతో ఉన్నాడు, మనతో కూర్చున్నాడు. అది చాలా అదృష్టం మనకు. భాస్కర్ గారు భయపడితే అంతేవాడు. అలాగే మరి ఈరోజు ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి, అంటే నారాయణ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు, మన బాణిచర్ల విలేజ్ పక్కనే. అలాగే చాలా మంది నేను చదువుకోలేకపోయిన వీళ్ళందరితో చాలా మంది స్నేహితులు ఉన్నారు, పార్టీలో సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ రకరకాల అందరూ ఉన్నారు. మహిళలు చదువుకున్న పూర్వ విద్యార్థులు మహిళలు కూడా రావడం అనేది చాలా సంతోషపడాల్సిన విషయం. వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళతో పాటు. ఇందాక వాళ్ళు నాతో ఫోటో తీసుకున్నారు సార్ మీతో, అంటే మీకంటే నేను చిన్నోడినమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు కూడా ఒక అదృష్టం. ఈరోజు పెద్దలందరూ కూడా చెప్పినారు, గతంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థ అప్పటికీ చాలా తేడా ఉండేది. పునాదులు చాలా గట్టిగా వేసేవాళ్ళు అప్పుడు, కానీ కష్టం లేకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఎమ్మెల్యేగా ఈరోజు నేను మీ ముందు నిలబడగలిగిన కష్టం లేకుండా ఏది రాదు. దానికి మనకు పునాదులు వేసేది గురువులు. ఆ గురువులకు ఎప్పుడు కూడా మనము రుణపడి ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా గతంలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చదువుకునే పిల్లలైనా తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మన ఉన్నతికి, గురువులు మనం పై స్థాయికి వెళ్ళడానికి చేసేది వాళ్ళే. అటువంటి గురువులే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుని అందరినీ 74 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఒక చోట కలయిక చేయడానికి వీళ్ళు పడిన కృషి చాలదు. నా దగ్గరికి వచ్చేవాడు చెప్పిన మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా వల్ల చేయగలిగినది ఏదైనా చెప్పండి, అదంతా తప్పకుండా చేస్తాను. నేనైతే ఆ కాలేజీలో చదువుకోలేదు, కానీ కాలేజీతో మాకు అవినాభావం సంబంధాలు ఉంటాయి చదువుకోకపోయినా. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది మిత్రులు ఉంటారు, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాకు అనుబంధాలు ఉంటాయి. కాబట్టి మాకు బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక శాసనసభ్యులుగా ఇటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరిగి సక్సెస్ కావాలనేది మేము కోరుకుంటాం. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఏం కావాలన్నా మా వంతు సహకారం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మీకు మరొక్కసారి కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే మా తండ్రి గారిని మొట్టమొదటి శాసనసభ్యులుగా గెలిపించింది మీరు చాలా మంది ఉన్నారు, ఓటేసి 3 సార్లు గెలిపించినారు. తర్వాత మా అన్న సీతారామరెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించారు, నన్ను కూడా 2 సార్లు శాసనసభ్యునిగా గెలిపించారు ఈ నియోజకవర్గంలో. దాదాపు శ్రీశైలం నియోజకవర్గంలో 6 సార్లు 10 ఎలక్షన్లు జరిగితే 6 సార్లు మా కుటుంబానికి మీకు సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చినారు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు ఉంటాం. మన నియోజకవర్గంలో అభివృద్ధికి మా వంతు సహకారంగా ఈరోజు ప్రభుత్వం కూడా మనదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగానికి మనం చూస్తాం. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ఈ స్థలదాత ఎవరైతే ఆ రోజు వెన్నా కుటుంబం ఉందో రామకృష్ణారెడ్డి గారు స్వర్గీయ, వారితో పాటు ఇంకా
కృషి చేసి మన ఊర్లో, ఎందుకంటే ఇది 75లో శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది, 78. అంతకుముందు ఇది నందికొట్కూరు నియోజకవర్గం. అంటే మన ఆత్మకూరు ఇంత పెద్ద పట్టణం ఉన్నా కూడా ఇక్కడ కూడా మనకు కాలేజీ ఉండాలి మన ప్రాంతానికి అంత సంబంధించి చెప్పేసి ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి, ఇందాక చెప్పినట్టు ₹1,00,000 అంటే సామాన్యమైన డబ్బు కాదు ఆ రోజు. ఈరోజు ఒక 10 కోట్లు కావచ్చు, దీని విలువ లెక్క కట్టడానికే రాదు. హార్ట్ ఆఫ్ టౌన్ ఉంది ఇప్పుడు ఇది, దీని విలువ లెక్క కట్టలేదు. సో అంత కృషి చేసి ఇచ్చినందుకు ఆనాటి మొట్టమొదటి మన శాసనసభ్యుడు మంత్రివర్గం, అంటే మన తండ్రి గారి కంటే ముందు వెంగళరెడ్డి గారు, ఆయన పేరు కూడా వెంగళరెడ్డి. అంటే చాలా మంది పిల్లలు తెలియకపోవచ్చు. ఇక్కడ కొక్కరన్స్ ఆయనది, పక్కనే మన కొత్తపల్లి మండలం, మొట్టమొదటి శాసనసభ్యుడు 78లో మన నియోజకవర్గం ఏర్పడిన తర్వాత. మరి ఆయన ఈ కాలేజీ అంటే అప్పుడు గుడిసెల్లో ఉండే కాలేజీ, స్కూల్లో ఒక 2 బిల్డింగ్లు ఇందాక చెప్పారు, 2 గుడిసెలు నారాయణరెడ్డి మేము ఉన్నప్పుడు కొట్టాలో చదువుకున్నాను. సో అటువంటి దాన్ని ఈరోజు కాలేజ్ స్థాయిలో ఆయన ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీ నిర్మాణానికి సహకరించింది. తర్వాత మా తండ్రి గారు ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్ అడిషనల్గా అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ అడిషనల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం జరిగింది. కానీ చాలా పాతదైంది కాలేజీ. ఇందాక పెద్దలు చెప్పినట్టు తప్పకుండా కాలేజీ అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో మరి ప్రిన్సిపాల్ గారి స్టాఫ్తో కూడా నేను మాట్లాడతాను, సంబంధిత అధికారులు ఇంజనీర్లను కూడా పంపించేసి అంటే డెమాలిషన్ కండిషన్లో ఇప్పుడు కండిషన్లో ఉండేటివి ఎంత ఉన్నాయి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది మన కాలేజ్కి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్ట్రెంగ్త్ చూసుకొని దీనికి కావాల్సిన బిల్డింగ్ రూపంలో ఏదైనా ఖచ్చితంగా మనం చేద్దాం. దాంతోపాటు మా డాక్టర్ గారు చెప్పారు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, డెఫినెట్గా గ్రీనరీ కూడా డెవలప్ చేస్తాం. ఇంకా ఏదైనా మన స్కూల్లో మన కాలేజీలో అవసరాలు ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా దాని డెవలప్మెంట్ కూడా చేస్తాం. డెఫినెట్గా గోవిరెడ్డి గారు లైబ్రరీ కూడా కావాలని అడుగుతున్నారు, లైబ్రరీ రూమ్ కూడా డెవలప్ చేస్తాం. దాంట్లో బుక్స్ గిక్స్ ఇవన్నీ పిల్లలు చదువుకోవడానికి వాతావరణం. ఈరోజు నాకు ఆనందం వేసిందంటే ఇంతమంది పూర్వ విద్యార్థులు ఈరోజు ఈ కాలేజీ అంటే దీన్ని కొంచెం రెనోవేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరు ముందుకు, నారాయణ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది ఇప్పుడు పేర్లు చెప్తున్నారు. సో అందరు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అది ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈరోజు మనం మంచి మంచి స్థానాలలో ఉన్నాం. ఇప్పుడు అన్న పిల్లలకు చదువుకునే నెక్స్ట్ పిల్లలకు ఒక స్కాలర్షిప్ ఇవ్వడం, దాంట్లో మిగతా వాళ్ళని కూడా మేము కూడా పార్టిసిపేట్ అవుతా అనడం. సో ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపరచాలి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అవునా, చాలా మంది ఉన్నారు, మన డిఆర్డి ఆఫీసర్ ఉన్నాడు, ఇంకా ముందర స్టేజ్ ముందర కూడా చాలా మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. సో అందరం కూడా తలా వంతు మనం చేస్తే 10 మంది కలిపితే పెద్ద పనేం కాదు. మొన్న నాకు ఒక విచిత్రం అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి అనూహ్యంగా, అనుకోకుండా. దానికి కొంత సాయం చేయాలని అనుకున్నాం. ఇది ఎందుకు అది వచ్చిందంటే 2009లో వరదలు వచ్చినప్పుడు మనకే పెద్ద వర్షాలు లేకపోయినా కూడా శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు నిండిపోవడం, అంటే అనుకోకుండా దాదాపు 20-25 లక్షల క్యూసెక్కులు నీళ్ళు రావడంతో కర్నూలు సిటీ మునిగిపోయి వాటర్ అంతా ఇట్లా వచ్చేసి పోతిరెడ్డిపాటు దగ్గర దిగిపోయి ఎక్కువ వాటర్ వచ్చేసి దాదాపు 2-3 లక్షలు మన విప్లవాలు అంటే మా ఊరు ముందర కానీ ఇవన్నీ కూడా పారడం. బండి ఆత్మకూరు వెలుగోడు ఆత్మకూరు ఎఫెక్ట్ కాలేదు, కొంత పావనపాడు మండలం కింద వరకు కూడా ఈ వరదలు మనం ఇబ్బంది పడడం కూడా జరిగింది. అంటే మనకు వర్షాలు లేకుండా వరదలు వచ్చినాయి. ఆ రోజు చాలా మంది దాతలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ప్రాంతం అంటే మనం ఎఫెక్ట్ అయిన ఏరియాల్లో కూడా చాలా మంది సాయం చేశారు అడగకుండా. సో అందుకు విజయవాడలో మన వరదలు వస్తే మనం కూడా మన వంతు సాయం చేయాలని చెప్పేసి ఒక చిన్న సంకల్పం చేసుకుంటూనే దాదాపు 2,34,00,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇచ్చారు. హైయెస్ట్ ఇన్ ద స్టేట్. చాలా గర్వపడుతున్నా. 175 నియోజకవర్గాలలో శ్రీశైలం నియోజకవర్గం నుంచి 2,34,00,000 రూపాయలు ఇచ్చాం మీ అందరి సహకారంతో. చాలా మంది మొత్తం నియోజకవర్గం దాతలందరూ కూడా చాలా సాయం చేశారు. సో అట్లా ప్రతిదీ అనుకుంటే, సంకల్పం మంచిగా చేసుకుంటే సాధ్యం కాని ఏది ఉండదు. కానీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేజర్ పార్ట్ రోల్ చేయాలి. మీరు చేయగలిగిన సహకారాలు మీరు చేయండి, ప్రభుత్వం తరఫున మేము చేయగలిగిన చేస్తాం. ఇందాక రాంపులారెడ్డి అని చెప్పినట్టు మనమంతా కూడా గ్రామీణ ప్రాంతాలు చాలా మంది ఈ రోజు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి పని చేసుకునే కుటుంబాలు అనేకం ఉంటాయి ఈ రోజు కూడా.
వాళ్ళ పిల్లలు ఈరోజు చదువుకొని పైకి వస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే మళ్ళీ చాలా కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే చాలా మంచి కార్యక్రమాలు చేశాం. అంటే గతంలో రామారావు గారు పోతిరెడ్డిపాడు, బాణికిచెర్ల, వెలుగోడు రిజర్వాయర్ ఆ ప్రాంతం అంతా కూడా ఇరిగేషన్ అయ్యి రైతులంతా కూడా బాగా బ్రహ్మాండంగా కూడా పంటలు పండించుకొని ఆత్మకూరు మండలం కూడా చాలా వెనుకబడి ఉంటుంది. సో ఇది కూడా చేయాలని చెప్పేసి సిద్ధాపురం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు పోయినసారి నేను శాసనసభ్యులు దాన్ని కూడా పూర్తి చేసినాం. ఈరోజు 23,000 ఎకరాలకు నీళ్లు పడతా ఉంది. ఇంకా రైతు బాగుంటే వాళ్ళ పిల్లలను ధైర్యంగా చదివించుకోగలరు. లేకపోతే అప్పులు చేసినా కూడా దిద్దుకోలేని పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. ఈ రోజు కూడా ఇంకా చాలా కుటుంబాలు వెనుకబడి ఉన్నాయంటే ముందు రైతు బాగుండాలి. సో దానికోసమే కష్టపడి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసినాం. దాన్ని ఇంకా కొంత రెనోవేషన్ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉండే చేస్తాం. ఇంకా కాలువలు చేయాలి. అంటే రైతుకి ఎంత మనం చేయగలిగితే వాళ్ళ పిల్లలను వాళ్ళు బాగా చదివించుకొని ధైర్యంగా ఎకరా 50,000 రూపాయలు ఉండేది అంటే మనం ఊహించలేం. సిద్ధాపురం కింద ఈరోజు 23,000 ఎకరాల్లో ఎకరా 50,000 మ్యాక్సిమం ₹1,00,000 ఉండేది. ఈరోజు 15 లక్షల రూపాయలు మినిమం ఉంది ఎక్కడికి పోయినా కూడా. అంటే ఒక 2 ఎకరాలు ఉండే రైతు కూడా ధైర్యంగా వాళ్ళ పిల్లలను చదివించుకోగలడు. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా. సో అందుకే ఆ కార్యక్రమాలను కూడా చేస్తాం. ఇప్పటికి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వంలో. ఈరోజు ఇంకొక మంచి శుభవార్త, స్కూల్లో ఏదైతే మనం బీద విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి ఇళ్ళకాడ తల్లిదండ్రులు పనులకు పోతే ఇబ్బంది పడతారు, భోజనం చేయాలంటే ఇబ్బంది అని మిడ్ డే మీల్ స్కీమ్ స్కూల్స్లో మాత్రమే ఉంటుంది. ఈ రోజు నుంచి కళాశాలల్లో కూడా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినారు. ఇది మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి ఐడియాల నుంచి వచ్చింది. ఈ రోజు ఆ కార్యక్రమం కూడా ఉంది. పాపం ఇప్పటికే పిల్లలు ఆకలి కొంటుంటారని మాకు బాధ అవుతా ఉంది. ఈ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆకలి అవుతుంటుంది. పాపం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు. తొందరగా కార్యక్రమం కానీ నేను రావడం లేట్ అనిపించింది. 11 గంటలు కాబట్టి 10కి చెప్పారు, మళ్ళీ 11 చెప్తే నేను లేట్గా వచ్చినాను. లేకపోతే నేను 10 గంటలకే రెడీగా కూర్చోయినా. ఎందుకంటే ఇక్కడ మిగతా కార్యక్రమాలు పొలిటికల్ కార్యక్రమాలు అంటే మాకు ఒక గంట అటు ఇటుగా నడుస్తాయి. ఇక్కడ ఉండేదంతా ఉపాధ్యాయులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, అవునా, అందరూ ఉన్నారు. మళ్ళీ లేట్ పోతే బాగుండదు. మనము పొలిటీషియన్స్ అంటేనే ముందు ఒక అభిప్రాయం ఉంటుంది రాజకీయ నాయకులు అంటేనే. సో ఇది మంచిది కాదని మేమైతే టైంకి కూర్చున్నాం, కానీ 11కి రావంటే లేట్ అయింది. సో వాళ్ళు కూడా భోజనం చేయాలి, ఇప్పుడు పిల్లలు కూడా భోజనం చేయాలి, మనం భోజనం చేయాలి, అందరం కూడా భోజనం చేయాలి. దయచేసి మిమ్మల్ని అంతా నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రాంతం ఎన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. మనకి ఎన్ని ఆస్తులున్నా కరిగిపోతాయి, అవునా, ఎంత పెద్ద పదవులున్నా పోతాయి, విద్య మాత్రం పోదు, గుర్తుపెట్టుకోండి. అది శాశ్వతంగా మనం చచ్చినప్పుడే పోవాలి. సో దాన్ని డెవలప్ చేయడానికి మనమందరం కూడా మన వంతు ప్రతి ఒక్కరము సహాయంగా చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి కూడా మంచి, ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే స్వశక్తితో అంటే విద్యను బోధించే అధ్యాపకులు నేర్చుకొని కష్టపడి ఏదైతే పైకి వచ్చారో, కానీ ఆ రోజు సహాయ సహకారాలు అందించడానికి అన్ని కుటుంబాలు కూడా అంతంత మాత్రమే ఉండేటివి. ఈరోజు ఇంకా అందించడానికి అంటే వ్యాపార పరంగా బాగా పికప్ అయినారు, మంచి మంచి అధికారులు ఉన్నారు. ఇప్పుడు రాంపుల్లారెడ్డి గారు, మన గురునాథ్ సార్ వీళ్ళు అనుకుంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ లెవెల్లో వాళ్ళ స్నేహితులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు మా పొలిటీషియన్ కంటే చాలా పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్స్ వీళ్ళు. సో వాళ్ళు అనుకుంటే చాలా పనులు అవుతాయి. సో వీళ్ళ సహకారం తీసుకొని కింది స్థాయిలో మనం కూడా ఏం చేయాలనేది చూసి మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మనం అందరం కూడా సహకారం ఇచ్చి ఒక 100 మంది కానీ చెప్తే కనీసం ఒకరు, ఇద్దరు, ముగ్గురు మన ప్రాంతం తయారైతే ఆ ఇన్స్పిరేషన్ అనేది ముందు కలిగి మీరందరూ కూడా సహకారం అందించాలి. మా వంతు కూడా ఖచ్చితంగా సహకారం ఇస్తాం తప్పకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన మొత్తం కళాశాల యాజమాన్యానికి, ఇంతమంది పూర్వ విద్యార్థులు, ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోవడానికి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.